హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన చక్రభ్రమణం అనే చక్కటి నవలను ధారావాహికంగా వినేద్దామండి. ఇక మొదటి భాగాన్ని మొదలెడదామా? మాధవి, ఓ మాధవి లతాదేవి, హడావుడిగా కేక పెడుతూ వచ్చాడు రవీంద్ర. లే, మంచి పిక్చర్ విడుదలైంది, వెళదాం. ప్రశాంతంగా మనోహరంగా ఉన్న వాతావరణంలో మాలతీ పందిరి కింద సిమెంటు బెంచీపై కూర్చుని రాసుకుంటున్న మాధవి రాత ఆపుచేసింది. తప్పదంటారా? ముఖం చిట్లిస్తూ అడిగింది. రాలేనంటావా? అలాగే ముఖం చిట్లించి కొంటిగా అడిగాడు రవి. మరేం లేదనుకోండి, ఈ కథ పంపడానికి ఆఖరి తేదీ ఎల్లుండే. పండగకు ప్రభలో కథల పోటీ. రేపు పోస్టు చేస్తే గాని ఎల్లుండికి చేరదు. ఫెయిర్ రాయడం ఇంకా అవ్వలేదు అంది మాధవి నసుకుతూ. అమ్మ దొంగ, కొత్త కథ రాసావేమిటి మళ్ళీని? నాకు చెప్పలేదేం? పేరు ఆరాధన. బావుంది, ఉండు చదవని. కుర్చీ చేతి మీద ఆని ఆనకుండా కూర్చుని ఆత్రంగా చదివేస్తున్న రవీంద్రను చూస్తే నవ్వొచ్చింది మాధవికి. చదువుదురుగానిలేండి, తర్వాత టైం అయింది, లేవండి. కాగితాలు సర్ది పక్కన పెట్టి వెయిట్ ఉంచుతూ లేచింది మాధవి. పోని, బలవంతమేమీ లేదు మాధవి, పిక్చర్కు మరో రోజు వెళ్ళొచ్చు. పోటీ గడువు దాటిపోతే ఎలా? రాసుకో. పర్వాలేదు, నడవండి, వచ్చి రాసుకుంటానుగా. నాకు కొంత రిలీఫ్ కావాలి. దారిలో రవీంద్ర అన్నాడు. నేనేదో యథాలాపంగా అన్నంత మాత్రాన తప్పనిసరిగా వచ్చి తీరాలని ఎక్కడుంది మాధవి? పోస్టల్ టైంలోగా అందించగలమా రేపు? పోనీండి, పోటీకి అందుకోలేకపోతే మామూలుగా వచ్చవుతుంది. ఆఫీస్లో శ్రమపడి వచ్చి పిక్చర్కు వెళ్దామనుకున్న మీ కోరిక కంటే ముఖ్యమా నా కథ? రవీంద్ర మాట్లాడలేదు. కొంతసేపు ఆగి, ఏమిటి ఆలోచిస్తున్నారు అంది మాధవి. ఏమీ లేదు, కానీ ఇంత చదివిన వాళ్ళెవరైనా ఈ రోజుల్లో నీలా ఉంటారంటావా? నాలాగానా అంటే? విస్తుపోతూ ప్రశ్నించింది మాధవి. పద, థియేటర్ దగ్గరగా వచ్చేసాం, జాగ్రత్తగా నడు, రద్దీగా ఉంది అని మాట మార్చేశాడు రవీంద్ర. హాల్లో కూర్చున్న తర్వాత మెల్లగా అంది మాధవి. ఇందాకటి మీ మాట నాకు అర్థం కాలేదు. అబ్బా, మాట అంటే మాత్రం వదలవు కదా. మన పెళ్ళికి ముందెంత గొడవ జరిగిందో నీకెప్పుడు చెప్పలేదు. బిఏ పాస్ అయిన కోడలు వస్తుందనగానే అమ్మ గజగజలాడిపోయింది. నాన్నగారు ఎన్ని లెక్చర్లు ఇచ్చారో చెప్పలేను. ఇక స్నేహితులు సరే, చదువుకున్న వాళ్ళు వంట చేయరని, కార్లు షికార్ల మీదున్న మోజు భర్తపై ఉంచరని, నాతో సమానంగా ఉద్యోగానికి తయారవుతారని. ఒకటేమిటి, ఇవన్నీ విన్నాక నాకు కొంచెం బెదురు పుట్టింది. కానీ నీ సౌందర్యాన్ని మాత్రం వదులుకోలేకపోయాను. అందుకే మన పెళ్లి జరిగింది. అవునా? పకపకా నవ్వింది. అవునులేండి, అలా మిడిసిపడేవాళ్ళు ఉంటారు మరి. కానీ విశేషం ఏమంటే ఆ మిడిసిపాటు అనేక మంది విద్యాహీనల్లో కూడా ఉంటుంది. అయినా అదెవ్వరూ గమనించరు. విద్యయొసగును వినయంబు అనే సంగతి విస్మరించేస్తారు. నిన్నంతగా శంకించామని చెప్పినా నీకు కోపం లేదు. నీది చాలా మెత్తని హృదయం మాధవి. ప్రేమతో ఆమె హస్తాన్ని మృదువుగా నొక్కాడు రవీంద్ర. కిటికీ నుండి వీస్తున్న చల్లగాలి స్పర్శకు మెలకు వచ్చింది రవీంద్రకు. శాలువా కప్పుకుని బద్ధకంగా ఒత్తికిల్లాడు. ఏది మాధవి, బాత్రూంకెళ్ళిందా? ఎక్కడా లైట్లు లేవే. చేతునున్న రేడియం డైల్ వాచ్లో టైం చూస్తే 12:30. బద్ధకం అంతా వదిలిపోయింది. లేచి లైటు వేసి స్లిప్పర్లు తొడుక్కుని ఓరగా వేసి ఉన్న తలుపు తోసి పక్క గదిలోనికి వెళ్ళాడు. అక్కడా లేదు. ఇటు పక్కనున్న రీడింగ్ రూమ్లోకి వెళ్ళాడు. టేబుల్ లైట్ దగ్గర కుర్చీలో కూర్చుని బల్ల మీదనున్న సగం రాసిన కాగితాలపై తల ఆనించి నిద్రపోతోంది మాధవి. పెన్ ఎప్పుడో జారి కింద పడిపోయింది. 2 కిటికీల నుండి వస్తున్న చల్లగాలి ఆమె ముంగురులను పలకరిస్తూ బయట చెంగుతో సయ్యాటలాడుతుంది. కొద్దిసేపు రెప్పవాల్చకుండా నిద్రావస్థలో ఇనుమడించిన ఆమె సౌందర్యాన్ని తనివి తీరా చూస్తూ ఉండిపోయాడు రవీంద్ర. అంతలో అతడిలో ఒక కొంటె ఆలోచన రేగింది. సవ్వడి కాకుండా వెళ్ళి డ్రాయింగ్ రూమ్ అల్మరాలో ఉన్న ఫ్లాష్ బల్బ్ కెమెరా తెచ్చాడు. టేబుల్ లైట్ ఆఫ్ చేసి ఆకర్షణీయమైన భంగిమలో ఉన్న ఆ సౌందర్యాన్ని కెమెరా ఫిల్ముపై బంధించాడు. ఆ ఫ్లాష్ బల్బ్ కాంతి కానీ, కెమెరా క్లిక్ అన్న శబ్దం కానీ మాధవి నిద్రకు అంతరాయం కలిగించలేకపోయాయి. ఆమె నిశ్చింతగా నిద్రపోతూనే ఉంది. నవ్వుకున్నాడు రవీంద్ర.
తట్టి లేపుదామా అనుకుంటూ ముందుకు వెళ్ళినవాడు ఏదో ఆలోచన రాగా ఆగిపోయాడు. పాపం పొద్దున లేచింది మొదలు ఏదో ఒక పనితో తీరిక లేకుండా ఉంటుంది. ఓ క్లబ్బుకు కానీ షికారుకు కానీ వెళ్ళదు. సినిమాకైనా నేను తీసుకువెళ్తేనే వచ్చేది. ఇంట్లో ఒక్క దాసీ మనిషి మినహా నౌకర్లెవ్వరూ లేరు. కావాలని అనదు. కథలు బాగా రాస్తుందని మెచ్చుకోవడమే కానీ ఇవన్నీ ఎప్పుడు రాస్తుంది, టైం ఏది అనే ఆలోచన లేకపోయింది నాకు. రేపు తప్పకుండా ఒక వంట మనిషిని ఏర్పాటు చేయాలి. సడి కాకుండా కాగితాలు కలం తీసేసి దిండు తెచ్చి మెల్లగా మాధవి తల కింద చేర్చి కిటికీ తెరలు వేసేసి లైట్ తీసేశాడు. ఉదయం 9 గంటలకు మాధవి మేలుకొలుపులతో బద్ధకంగా నిద్రలేచాడు రవీంద్ర. కాఫీ అందిస్తూ ఆమె కృతజ్ఞతాపూర్వకంగా నవ్వింది. అతడు భావయుక్తమైన చిరునవ్వు నవ్వాడు. నా కోసం అంత శ్రమపడ్డారా అంది మంచం మీద కూర్చుంటూ. నీకోసమేమిటి, నా మాధవి కోసం, ఆమె కీర్తి ప్రతిష్టల కోసం. కాఫీ తాగి గ్లాస్ ఇచ్చేస్తూ అన్నాడు. మంచి నిద్రలో ఉన్నావు, లేపడం ఇష్టం లేకపోయింది. ఎవరు చేస్తేనే పని జరగటమే కావాల్సింది. త్వరగా భోజనం సిద్ధం చెయ్యి, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పోస్ట్ చేసేస్తాను. నన్నంటారు కానీ మీలా భార్యని ఇంత గౌరవంగా చూసేవారు మాత్రం ఉంటారా? ప్రేమ చిందులు తొక్కింది మాధవి నేత్రాలలో. నవ్వి ఊరుకున్నాడు రవీంద్ర. మాధవి చేతి నుంచి కవర్ అందుకుంటూ అడిగాడు రవీంద్ర. సాయంకాలం వచ్చేటప్పుడు తెచ్చేవేమైనా ఉన్నాయా? ఏమున్నాయి, మీరు త్వరగా రండి అంది నవ్వుతూ. సరే అయితే మంచి ప్రజెంట్ తీసుకొస్తాను, సిద్ధంగా ఉండు, బీచ్కి వెళ్దాం. సాయంకాలం బీచ్లో జనసమ్మర్దానికి దూరంగా కూర్చున్నారు మాధవి రవీంద్రులు. చంద్రోదయం సమీపిస్తున్నదనే సంతోషంతో ఎగిరిపడుతున్నాయి సముద్ర కెరటాలు. ఆకాశంలో అక్కడక్కడ నీరు లేని తెలిమబ్బులు అందంగా తేలిపోతున్నాయి. ఆస్తాద్రి అరుణరాగవల్లరైంది. సముద్ర తరంగాల నుండి దుష్టి మెల్లగా భర్త వైపు తిరిపింది మాధవి. రవీంద్ర కూడా ఆమెనే చూస్తున్నాడు. ఉదయం నుంచి ఊరుస్తున్నారు ప్రజెంట్ అని. ఇహనైనా ఇవ్వకూడదు, అదేమిటో. మరీ అంత మురిపమా? గోముగా అడిగింది మాధవి. అందంగా నవ్వాడు రవీంద్ర. అయితే చెప్పుకోలేవన్న మాటేనా? ఓడిపోయావా? పూలు కాదు, పళ్ళు కాదు, చీరలు కావు, నగలు కావు, మరేమిటబ్బా అది? బ్రతిమాలించుకోవటం సరదా మీకు? మూతి ముడుచు కూర్చుంది. అయితే చెప్తున్నాను, ఎప్పటికీ వాడిపోనిది దేవపారిజాతం తెచ్చాను, కావాలా? కొంటెతనం పోతూ కళ్ళు చికిలించాడు. మాధవికి ఉడుకుమొత్తనం వచ్చేసింది. మీరేదో తమాషా చేస్తున్నారు. అసలు నేను ఈ పందెం కాయను. కాయాలి, కాచి తీరాలి. సరే, నువ్వు ఓడిపోయావు. ఇదిగో ఇదేమిటో చూడు. జేబు నుంచి అరచేతి సైజు ఫోటో తీసి మాధవి చేతిలో ఉంచాడు రవీంద్ర. అందమైన యువతి సైడ్ ఫోజ్ కుర్చీలో కూర్చుని ఎదుట డ్రాయర్ మీద తలానించి నిద్రపోతుంది. పుష్ప మృదులత, పసి అమాయకత దోబూచులాడుతున్న ముఖం. తలలో పూలమాల భుజం మీదికి అందంగా జాలువారింది. చీర కుచ్చిళ్ళు నేల మీద జీరాడుతున్నాయి. పైట చెంగు గాలి వేగాన్ని సూచినుంది. ఎవరి అమ్మాయి? ముఖం చిట్లించింది మాధవి. ఏమో, నాకేం తెలుసు. ఎవరమ్మాయి నువ్వు? కంటెకొసల నుంచి కొంటెతనం చిందిస్తూ అడిగాడు రవి. అయితే చెప్పరన్నమాట. ఇంతకు చెప్పుకోలేవన్నమాట. చూసే వరకు ఏమిటని గొడవ, చూశాక ఎవరని ప్రశ్న. బావుంది. ఏమీ తెలియకపోతే ఎలా? గంభీరంగా అనబోయి నవ్వేశాడు రవీంద్ర. ఎంత అసూయ అంత అందమైన కళ్ళలో. నాకేం అసూయ లేదు అంటూనే ఫక్కున నవ్వింది మాధవి. నేనేనేమోనని అనుమానంగా ఉందండి నాకు. అలాగా? దేవతా స్త్రీ ఏమోనని అనుమానమేసి అరుదుగా లభించే ఆ దేవీ సౌందర్యాన్ని ఫోటోలో భద్రపరిచాను చిలిపిగా అన్నాడు రవి. రాత్రి రాస్తూ నిద్రపోయాను, అప్పుడు కదూ తీశారు? సిగ్గుగా అడిగింది. అలసి, అందులోనూ అంత అందంగా నిద్రపోతుంటే లేపగలనా? పోండి అంటే రండి అని అర్థం కదూ. రాత్రి భోజనం చేస్తూ అన్నాడు రవీంద్ర. ప్రజెంట్ చెప్పుకోలేక ఓడిపోయావు. అదీ కాక అడగకుండానే నీ కథ కాపీ చేసి పెట్టాను. అందుచేత నువ్వు నా కోరిక తీర్చాలి. నేను మీ కోరిక తీర్చడమా? అంతటి దాననా? విప్పారిత నేత్రాలలో ఆశ్చర్యం దూబూచులాడుతుంది. అడగమంటావా? నా దగ్గర ఏముంటాయి మీరు అడగటానికి? నేను మీ కోరిక తీర్చడానికిని. ఇంత తెలివైన దానవు అలా మాట్లాడతావేమిటి మాధవి? కేవలం రూపాయి అణాలలోనే జీవన మధురిమ అంతా ఇమిడి ఉంటే
ఈ జీవితాలకి అర్థమే లేదన్నమాట. ధనం వల్ల వచ్చేది దర్జా సౌకర్యమును, సుఖ సంతోషాలు మన మనోవృత్తుల ఫలితాలు అంటూనే భోజనం ముగించి లేచి గదిలోకి వెళ్ళిపోయాడు. తాను భోజనం చేసి ఇల్లు సర్ది తలుపులన్నీ వేసి వచ్చింది మాధవి. రవీంద్ర చదువుతున్న నవల మూసేసి లేచి మాధవి సర్దిన పక్క మీద కూర్చున్నాడు. అతనికి ఒక్కపొడి భరిణ అందించి, సంగతేమిటో చెప్పారు కాదు అంది మాధవి మెల్లగా పక్కపై వాలుతూ. చిన్నదే అనుకో, మా స్నేహితులమంతా కలిసి భార్యలతో సహా ఎల్లుండి పిక్నిక్కు వెళ్ళే ఏర్పాటైంది. ఉదయం 6ంటికి వెళ్ళి సాయంకాలం 7-8ంటికి వచ్చేయచ్చు. చక్రవర్తి అని మాకొక డాక్టర్ మిత్రుడు ఉన్నాడు, లక్ష్మీపుత్రుడు. అతడికి చక్కటి పూల తోట ఉంది. ఇక్కడికి 10 మైళ్ళ దూరంలో ఉంది. అదే పిక్నిక్ ప్రదేశం. చాలాసేపు మౌనంగా ఉండిపోయింది మాధవి. మెల్లగా అంది, ఇదివరలో ఓసారి మీరిలాగే అడిగారు. అవును, నువ్వు అప్పుడు అంగీకరించలేదు, మానేశాను. ఇప్పుడు వాళ్ళంతా సిద్ధమే, మన విషయమే ఇంకా నేనెటూ తేల్చి చెప్పలేదు. నాకు తెలియక అడుగుతాను మాధవి, చదువు సంస్కారము ఉన్న నువ్వు ఇటువంటి వాటికి వెనుకంజ వేయటమేమిటి? టీ పార్టీలు డిన్నర్ పార్టీలకు వెళ్ళినటువంటిదేగా ఇదేని. నా స్నేహితుల భార్యలెవరూ గొప్ప చదువుకున్న వాళ్ళు కాదు, పైగా పల్లెటూరు వాళ్ళు కూడాను. అయినా ఇటువంటి వాటికి ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు. వాళ్ళకే లేని అభ్యంతరం నీకెందుకో నాకు బోధపట్టం లేదు. నీరసంగా నవ్వింది మాధవి. విద్యావిహీనలు గనుకనే విచక్షణ జ్ఞానం లేక విర్రవీగుతారు. విజ్ఞానం కోసం చదువుకుంటాం కానీ ఈ విదేశీయ లాంఛనాలను గుడ్డిగా అనుకరించటం, అనర్థాలు కొని తెచ్చుకోవటమే. ఇటువంటి సమావేశాల వల్ల అంతగా ఉపయోగం ఉన్నట్టు నాకు తోచదు. అయినా కాస్త తీరిక దొరికితే చదువుకోవాలని రాసుకోవాలని ఉంటుందే కానీ ఏమిటో తిరగాలని ఉండదు నాకు. మన మనోనిగ్రహంపై మనకు నమ్మకం ఉండగా అంత బెదురు దేనికి? సూటిగా చూస్తూ ప్రశ్నించాడు రవీంద్ర. అందువల్ల మానసిక ఆరోగ్యం పాడవుతుందని నా అభిప్రాయం. పోనీండి, ఎందుకదంతా? మీకంత వెళ్ళాలని కోరికగా ఉంటే నేను మూర్ఖంగా తోసిపుచ్చి మిమ్మల్ని నొప్పించలేను. తప్పక వెళ్దాం. తృప్తిగా నిట్టూర్చాడు రవీంద్ర. డాక్టర్ చక్రవర్తి పంపిన కారులో మాధవి రవీంద్ర వెళ్ళేసరికే అంతా తోటలో చేరిపోయారు. కారు ఆగగానే చక్రవర్తి ఎదురుగా వచ్చాడు. మాధవి, ఈయనే నా స్నేహితుడు డాక్టర్ చక్రవర్తి. గవర్నమెంట్ ఆఫీస్లో పని మానేసి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టారు అని పరిచయం చేశాడు రవీంద్ర. బలంగా పొడుగ్గా టీవీగా ఉన్న ఆ సుందర యువకుడు చక్రవర్తి పేరుకు తగ్గా ఉన్నట్టు అనిపించింది మాధవికి. 2 చేతులు జోడించి నమస్కరించింది మర్యాదగా. చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేశాడు డాక్టర్ చక్రవర్తి. మీ కథల వల్ల ఇదివరకే మీరు నాకు బాగా పరిచితులు. మిమ్మల్ని నేడు ప్రత్యక్షంగా చూడగలగటం నా అదృష్టం. మాధవి చిన్నగా నవ్వి ఊరుకుంది. సోదరులతోనూ భర్తతోనూ తప్ప మరొక యువకునితో అంత సన్నిహితంగా మాట్లాడటం ఆమెకు అదే ప్రథమం. బిడియపడుతూ నిల్చుంది తోటను పరీక్షిస్తూ. రండి, తోటంతా చూద్దురుగాని, మన వాళ్లంతా అటు పక్కనున్నారు అంటూ దారి తీశాడు చక్రవర్తి. బాగా పెంచారు చక్రవర్తి ఈ తోటని, మీ కృషికి మెచ్చుకోవాలి అన్నాడు రవీంద్ర. నాకు తగిన తోడు ఉంటే ఇంకా అభివృద్ధి చేద్దును. దీనికయ్యే ఖర్చంతా దండగని నా భార్య బాధ. చదువు లేకపోవటంతో అభిరుచి సంస్కృతి తక్కువ అవుతాయి. నువ్వు అదృష్టవంతుడివి, గ్రాడ్యుయేట్ భార్య అన్నాడు చక్రవర్తి. ఆ మాటలకు రవీంద్ర ఎంత ఉప్పొంగిపోయాడో మాధవికి అంత ఉక్రోషం వచ్చింది. కానీ ఏమంటుంది? చక్రవర్తి 2 తెల్ల గులాబీలు బహుకరించాడు మాధవికి. మొదట తీసుకోవడానికి సంకోచించింది మాధవి. కానీ చక్రవర్తి మరీ దగ్గరగా తెచ్చి ఇస్తే తీసుకోక తప్పింది కాదు. ఏమిటో ఇదంతా పచ్చి వెలగ గొంతు దిగక బాధ పెట్టినట్లుగా ఉంది ఆమెకు. అందమైన తామర కొలను ఉదయభానుని బంగారు కిరణాలు సోకి అందంగా మెలమెలా మెరుస్తున్నాయి నీటి అలలు. ఎర్రని తెల్లని తామర పద్మాలు, ముత్యాలు పొగడాలు విరజిమ్మినట్టుగా వింత సోయగాలు వెదజల్లుతున్నాయి. కొలను చుట్టూ రంగురంగుల పూలతో రకరకాల మొక్కలు, పళ్లతో ఉన్న జామ చెట్టుపై పక్షుల కిలకిలా స్వరాలు. ఆ సుందర ప్రకృతిని తిలకించుతూ మైమరిచి నిల్చున్న మాధవి చక్రవర్తి మాటలతో జాగృతావస్థ పొందింది. తల తిప్పి చూడగా అక్కడ చప్టా నేల మీద అతి నాగరిక వేషంలో ఉన్న 10-12 మంది స్త్రీలు కూర్చున్న దృశ్యం కంటపడింది. 2 పూలమాలలు కడుతున్నారు, 4 పేకాడుతున్నారు. మిగిలిన వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు.
వీళ్ళందరినీ పరిచయం చేద్దామంటే అంత పరాకుగా ఉన్నారేమిటి మీరు? కవయిత్రులు కదా. మా కంటికి ఆకు, ఆలం, పక్షి, జంతువుగా కనిపించేవన్నీ మీకు కావ్యవస్తువులవుతాయి అంటూ హాస్యం చేశాడు చక్రవర్తి. ఈవిడ నా భార్య నిర్మల, ఆమె శ్రీమతి ఆనంద్, వీరు శ్రీమతి వనజా శర్మ అంటూ ఒక్కొక్కరినే పరిచయం చేసి, వీరే మాధవి బిఏ, రవీంద్ర గారి భార్య, కథలు పద్యాలు బాగా రాస్తారు అని చెప్పాడు చక్రవర్తి. అందరం ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు. నేడు సుదినం అంటూ వారికి నమస్కరించింది మాధవి. చక్రవర్తి భార్య మినహా మిగిలిన వారికి ప్రతి నమస్కారం చేయాలనే జ్ఞానం కూడా లేకపోయింది. సంస్కార శూన్యులైన వారి బాహ్యాలంకరణలోని నాగరికతకు లోలోన ఆశ్చర్యం పొందింది మాధవి. అందరూ బెల్లం కొట్టిన రాళ్లకు మల్లే కళ్ళప్పగించి చూస్తూ సిగ్గుపడుతూ నిల్చున్నారే కానీ ఒక్కరూ మాధవిని పలకరించలేదు. రండి కూర్చుందాం, మీరంతా వచ్చి చాలాసేపయిందనుకుంటాను అంది మాధవి కూర్చుంటూ. అప్పటికీ ఎవరూ పలకలేదు. వాళ్లలో వాళ్ళు కేరింతలు కొడుతూ మాట్లాడుకుంటున్న వాళ్ళు. తనను చూడగానే ఎందుకలా అయిపోయారో మాధవికి అర్థం కాలేదు. దిక్కులు చూస్తూ కూర్చుంది. కొంతసేపటికి కాఫీ వచ్చింది. దానితో వాతావరణంలోని స్తబ్దత కొంచెం తగ్గింది. మీరు సాధారణంగా ఎక్కడా కనిపించరు, ఏం చేస్తుంటారు నిత్యం ఇంట్లో కూర్చుని అని అడిగింది నిర్మల మాధవిని. మిగతా ముఖాలు కూడా సమాధానం వినటానికి ఉబలాట పడుతున్నట్లుగా కనిపించాయి. వారి ఇందాకటి మౌనానికి ఈ ప్రశ్నకు ఏదో సంబంధం ఉందనిపించింది మాధవికి. ఏముంది, అంతా చేసే పనే అంది చిరునవ్వుతో. పిల్లలున్నారేమిటి అని వనజ ప్రశ్న. ఆమె న్యాయవాది శర్మ భార్య. పిల్లలనేవాళ్లు కేవలం పెద్దవాళ్లకు దుఃఖకారకులనే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ తనకు పిల్లలు లేని లోపాన్ని మరిచిపోతూ ఉంటుందావిడ. మాధవికి ఆమె ప్రశ్నతో చాలా చికాకు కలిగింది. అబ్బే లేరండి అంది పైకి ప్రశాంతంగా. మరి ఆయన ఆఫీస్కు 10ంటికి పోయి సాయంకాలం తిరిగి వచ్చే వరకు కాలక్షేపమేలా? ఎంతగా రేడియోలవి ఉన్నా నాకు మాత్రం తోచదు బాబు. మాధవి ఒక క్షణమాగి నెమ్మదిగా సమాధానమిచ్చింది. నాకు రేడియో వినటానికి కూడా తీరిక ఉండదు. పని చేసుకుంటూనే వింటాను. వంట వడ్డన అంతా స్వయంగా చేసుకుంటేనే కానీ నాకు తృప్తి ఉండదు. ఏదో కొద్ది తీరిక లభించినా పేపర్ చూడ్డానికి, చదువుకోవడానికి, రాసుకోవడానికి సరిపోతుంది. అసలు ఉన్న టైమే చాలకపోతే కాలక్షేపం కావాలనే సమస్య ఏమిటి నాకు? వింటున్న అందరూ కూడా ఆశ్చర్యంలో నుంచి తేరుకోలేకపోయారు. ఇంతా బిఏ చదివిన ఈమెకు వంట చేసుకుంటూ ఇంట్లో కూర్చోటాననడానికి సిగ్గులేదు అనిపించింది లోపల వారికి. వంట వడ్డనలకు పుట్టామా మనం? డబ్బు పారేస్తే బోలెడు మంది నౌకర్లు అంది అతిశయంగా మరొక ఆవిడ. ఆవిడ రామయ్య అనే ముసలి ఇంజనీరు గారి 3వ భార్య. ఇంటర్ ఫెయిల్ అయిందని వినికిడి. ఏమో బాబు, నా మటుకు నాకు వంట అంటే పరమ చిరాకు. భోజనానికి తప్ప నేను ఆ ఛాయలకే పోను. ఎప్పుడూ రేడియోతోనే నా కాలక్షేపం. సాయంత్రం 4 గంటలు అయ్యేటప్పటికీ క్లబ్కి వెళ్ళందే తోచదు. సినిమాలు సరే సరి, మీరింట్లో కూర్చోగలుగుతున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంది నిర్మల. నేను అంతే బాబు, ఆఖరికి పిల్లల్ని కూడా అయ్యాలకప్పచెప్పేస్తాను అంది మరొక ఆవిడ. అదృష్టవంతులు అంది మాధవి నిర్లిప్తంగా. అంతకంటే ఆ తరహా మనుషులతో తర్కం అవసరం లేదనిపించింది. సినిమా థియేటర్లో ఆ రోజు తను భర్త మాట్లాడుకున్న మాటలు గుర్తొచ్చి నవ్వుకుంది. మీరు మా లేడీస్ క్లబ్లో చేరండి, రకరకాల ఆటలుంటాయి, ఏవో పుస్తకాలు ఉంటాయి, బోలెడు కాలక్షేపం, అందరూ కలుసుకుంటూ ఉండొచ్చు అంది నిర్మల. థ్యాంక్స్, ప్రయత్నిస్తాను అంది మాధవి. క్లబ్ సంగతి నాకు నీవు చెప్పాలా అనుకుంటూ లోలోన. చక్రవర్తి, రవీంద్ర శర్మ మొదలైన పరివారమంతా దిగారు. చదరంగం, పేకాట, రింగ్ వగైరా ఆటల సామాగ్రితో. అందరూ అన్ని ఆటల్లోనూ సర్దుకుపోయారు. అందరూ అలా కలిసిపోయి ఆడుతుంటే మాధవికి ఏమీ బాగుండలేదు. 2 పుస్తకాలు తీసుకుని దూరంగా ఒక చెట్టు కింద చదువుకుంటూ కూర్చుంది. చక్రవర్తి దంపతులతో పేకాట ఆడుతున్న రవీంద్ర భార్యను తీక్షణంగా చూడటం మాత్రం ఎవ్వరూ గమనించలేదు. మాధవి చూసి చూడనట్లు ఊరుకుంది. 1 గంట ఆడాక పేక ముక్కలు గిరవాటేసి రవీంద్ర లేచి, నేను భోజనాలు ఏర్పాటు చేస్తా అంటూ తోటలో ఉన్న షెడ్లోకి వెళ్ళాడు. నిర్మల మరో ఆటలో సర్దుకుంది. చక్రవర్తి మెల్లిగా మాధవి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఇన్ని ఆటల్లో ఏ ఒక్కటి మీకు ఇష్టం లేదా అన్నాడు నవ్వుతూ. ఇష్టం లేక కాదనుకోండి, నవల చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంది మాధవి.
అది డుమారియల్ రెబ్కా కదూ? ఇంతవరకు చదవలేదా మీరు? వెనకొకసారి చదివాను. ఆ మధ్య రెబెకా పిక్చర్ కూడా వచ్చింది కదూ? చూశాను. ఇప్పుడు మళ్ళీ శ్రద్ధగా చదవాలని. కథ పొడవునా సస్పెన్స్ కాపాడటంలో మీకు మారియర్కు చాలా పోలిక ఉంది. మంచి నాయకులను సృష్టించడంలో మీకు గొప్ప నేర్పు ఉంది. థ్యాంక్స్. కానీ మీ అభిమానం అలా అనిపిస్తుంది అంది మాధవి చిరునవ్వుతో. చక్రవర్తి మళ్ళీ ఉత్సాహంగా ఏదో చెప్పబోయాడు. మీ కథల్లో అతడింకా చెబుతూ ఉండగానే మాధవి అడ్డు తగిలింది. ఆమెకసలే ఆ వాతావరణం జుగుప్సాకరంగా ఉంది. ఈ సంభాషణ మరీ చికాకు కలిగించింది. చూడండి చక్రవర్తి గారు, ఏదో రాస్తాను కానీ నాకు వాటి గురించి అంతగా చర్చించడం ఇష్టం ఉండదు. అదీ కాక మనం ఈరోజు అన్నీ విడిచి ప్రశాంతంగా గడుపుదామని కదా ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూడా నా కథలను నేను, మీ పేషెంట్లను మీరు మననం చేసుకుంటూ కూర్చుంటే ఏం లాభం? చెల్లును చెప్పిన ఆ జవాబుకు చక్రవర్తి ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు. ముఖంలో నవ్వు మాయమైపోయింది. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ సారీ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భోజనాలయ్యాయి. పాటలు వచ్చిన వాళ్ళు కాస్త వినిపిస్తే సంతోషిస్తాం అంటూ అభ్యర్థించాడు శర్మ. దానితో కలకలం రేగింది. ప్రతి ఒక్కరూ మరొకరిని మీకొచ్చా అని అడిగేవారే. మూర్తి అనే కాలేజ్ లెక్చరర్ కడకు ఓ ఎంకి పాట, ఓ భజన గీతం పాడాడు. ఇంకెవ్వరికీ రానట్లేనా? అవమానం. కళల తల్లి సరస్వతీదేవి స్త్రీ అవ్వడం ఏమిటి? ఇందరు స్త్రీలలో ఒక్కరికైనా సంగీతం రాకపోవడం ఏమిటి? శర్మ మాటలకు మగవాళ్ళంతా నవ్వారు. ఆడవాళ్లు కొంచెం సిగ్గుపడ్డారు. ఎంత మాటన్నావు? అయితే కాచుకో శర్మ, భుజాలెగరేశాడు రవీంద్ర మాధవి వైపు తిరుగుతూ. మాధవి, మొదలెట్టు, వీళ్ల చెవుల తుప్పంతా వదిలించేయి అన్నాడు. ఓ సారీ. హాస్యంగా లెంపలేసుకున్న శర్మను చూసి మళ్ళీ అంతా నవ్వారు. ఏం మాధవి, ఏమిటింకా ఆలస్యం అన్నాడు తిరిగి రవీంద్ర. పాడండి అంది నిర్మల. నాకంత బాగా రాదండి, అయినా అందరిలో పాడే అలవాటు లేదు అంది మాధవి ముఖం ఇబ్బందిగా పెట్టి. అంతా మనమే కదండి, పరాయి వాళ్ళెవరు? పాడక తప్పదు అన్నాడు శర్మ. అంతకు నువ్వే కారణం అన్నట్లు కోపంగా చూసింది మాధవి భర్తను. నాకేం, నీకు పాట వచ్చిన సంగతి అందరికీ చెప్పేశాను. ఇక నువ్వు పాడితే గాని వాళ్ళు వదిలిపెట్టరు. ఆట్టే బ్రతిమాలించుకోక పాడేసేయ్యి. రవీంద్ర కొంటితనానికి మరీ కోపం వచ్చింది మాధవికి. అంతవరకు మౌనంగా ఉన్న చక్రవర్తి కలుగు చేసుకున్నాడు. పోనీయండి, బలవంతం దేనికి? కొందరు అన్ని సమయాల్లోనూ పాడలేరు అంటూ మాధవిని చూసి, కానీ పాడ్డానికి ప్రయత్నించండి మాధవి గారు, లేకపోతే వీళ్ళంతా నా కోసం ఏడుస్తారు అన్నాడు. మాధవికి నవ్వొచ్చింది. ఇక పాడకపోతే బాగుండదని అనిపించింది. ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా మొదలుపెట్టింది. జయదేవుని అష్టపది ఒకటి అందుకుంది. యామి హేకమిహా శరణం అని మృదుమధురంగా పాడుతుంటే ఏమాత్రం సంగీత జ్ఞానం లేని వాళ్ళు కూడా కళ్ళు మూసుకుని తన్మయులైపోయారు. పాట ముగించి మాధవి తలెత్తేసరికి అందరూ మౌనంగా విప్పారిత నేత్రాలతో ఆమెనే చూస్తున్నారు. ఆ నేత్రాలలోనే వారి ప్రశంసలు దాగి ఉన్నాయి. రవీంద్ర సవాల్ చేస్తే ఏమో అనుకున్నాను, కానీ నిజంగా చెవులో తుప్పు వదిలిపోయింది. తేనెలో స్నానం చేసినట్టుంది అన్నాడు చక్రవర్తి మందస్వరంతో. నయం, తేనెటీగలు కుట్టినట్టు లేదు అంది నిర్మల నవ్వుతూ. అంతా నవ్వారు, కానీ అందులో అర్థమేమిటో ఎవ్వరికీ బోధపడలేదు. మా కాలేజీ మొత్తం మీద ఒక్కళ్ళు లేరు ఇలా పాడగలవారు అన్నాడు మూర్తి. ఇన్ని చెప్పినా నేనే అడుగుతున్నాను ఈసారి, మధురానగరిలో పాడగలరా? సంకోచిస్తూ అడిగాడు చక్రవర్తి. సమాధానం రవీంద్ర నుంచి వచ్చింది. ఓ దివ్యంగా, అది నాకు చాలా ఇష్టం. ఎటొచ్చి ఆవిడకు మన మీద దయ కలగాలి అంతే. మాధవి ఒక్కసారి చురుగ్గా చూసింది రవీంద్రను. వెంటనే ఆనంద భైరవిలో కృతి అందుకుంది. రాజమార్గమిది కృష్ణ అని మాధవి పాడుతుంటే సన్నని గంట మోగుతున్నట్లు ఆ కంఠంలోనే ఆచరణం మధురత్వం సిద్ధించుకుందనిపించింది శ్రోతలకు. కృతి ముగించుతోనే మరి బలవంతం చేయకండి అంది మాధవి బ్రతిమాలుతున్నట్లు. సరేలేండి, కానీ మరీ వినాలనిపించే గాత్రం ఇది. ఇలాంటి తోటలో ఈ నేత్రపర్వంగా ఉన్న పూలతీగల మధ్య వీణుల విందు చేసే మీ గానం వంటి గానం వింటుంటే మరి జీవితం అక్కర్లేదనిపిస్తుంది. మీ బోటి బైరాగులకు అంటూ పూర్తి చేసింది నిర్మల భర్త మాటను. అయితే మీ వారు బైరాగేగా అంటూ వనజ హేళన చేసింది నిర్మలను. అందరూ లేచి పూల మొక్కలను పరామర్శించారు కాసేపు.
కొందరు సరదాగా చెర్లో దిగి కాళ్ళు చేతులు కడుక్కున్నారు. కాఫీలైన తర్వాత కొంతసేపు సరదాగా కబుర్లతో కాలక్షేపం చేశారు. మాధవి మాత్రం రాధా మనోహరపు పందిరి కింద కూర్చునే ఉంది, ఎటూ కదలకుండా. క్రమంగా సాయంత్రమైంది. సంధ్యావీచికలు బయలుదేరాయి. భాస్కరునికి వీడ్కోలిస్తున్న ప్రకృతి కన్నె చెక్కిళ్ళు సిగ్గుతో అరుణరాగరంజితమయ్యాయి. పగలంతా ఎక్కడో తిరిగిన పక్షులు నివాసాలు చేరుకుంటున్నాయి కలకలనాదాలతో. చక్రవర్తి కారులోనే అందర్నీ ఇళ్లకు పంపించాడు. ఆఖరి ట్రిప్లో చక్రవర్తి, నిర్మల, మాధవి, రవీంద్ర బయలుదేరారు. కార్ దిగి రవీంద్ర గుడ్ నైట్ చెప్పాడు. మాధవి మర్యాదకు నిర్మలను ఎప్పుడైనా తమ ఇంటికి వస్తూ ఉండమని ఆహ్వానించింది. ఆ పిలుపుకు చక్రవర్తి సమాధానమిచ్చాడు. వేరే పిలవాలా? ఇహ మన కుటుంబాల మధ్య స్నేహం పెరగాలి. గుడ్ నైట్ అంటూనే కార్ స్టార్ట్ చేశాడు. కాళ్ళు చేతులు కడుక్కుని సాయంకాలం వంట ప్రయత్నంలో నిమగ్నమైంది మాధవి. కాసేపటికి రవీంద్ర కూడా దుస్తులు మార్చుకుని వచ్చి కూర్చున్నాడు. పెద్ద చదువు సంధ్యలు లేకపోయినా సోషల్ బిహేవియర్ తెలిసిన వాళ్ళు అందరూను అన్నాడు ఉపోద్ఘాతంగా. ఒకసారి తలెత్తి చూసి తిరిగి తన పనిలో నిమగ్నమైంది మాధవి. జవాబు రాకపోవటంతో మళ్ళీ రెట్టించాడు రవీంద్ర. ఒక ఆటలో కానీ మాటలో కానీ ఎవరితోనూ కలవకుండా మడికట్టు కూర్చున్నట్టు కూర్చోవడం నాకేం బాగలేదు. అది అతిశయమో బిడియమో తేల్చుకోలేకుండా ఉన్నాను. అందులోనూ చక్రవర్తి ఫారెన్ రిటర్న్డ్, చాలా ఫార్వర్డ్గా ఉంటాడు. అతడి ముందు నీ ప్రవర్తనతో నాకు తల కొట్టేసినట్లుంది. కూరలు తరగటం ఆపుచేసి రవీంద్ర వైపు దృష్టి తిప్పింది మాధవి. మీరు చాలా మారిపోయారు. ఈ ఒక్కరోజులోనూ కానీ అటువంటి మనుషులతో ప్రయత్నపూర్వకంగా కలిసిపోదామన్నా నాకు చేత కాదు. అది నాలో బలహీనతని మీకు తెలుసు. నేను చదువుకునే రోజుల్లో కూడా అటువంటి వాటికి దూరంగానే ఉండేదాన్ని. నేను పెరిగిన వాతావరణమే అటువంటిది. ఈ 25 సంవత్సరాల జీవితంలోనూ లేనిది ఇహ భవిష్యత్తులో ఆ మార్పు రాగలదని నేను అనుకోను. బావుంది. ఎల్లకాలం ఒకలాగే ఉంటామా? మన చుట్టూ నాగరికతకు అనుగుణంగా కొంచెం మారాలి. చూడండి, మన వివాహమైన ఈ 2 సంవత్సరాల కాలంలోనూ మన మధ్య చిన్న కలహమైనా లేదు. ఇప్పుడు ఇటువంటి అనవసర విషయం, అందులోనూ ఇతరుల గురించి మన మధ్య పట్టింపులు కలహాలు రావటం నాకు ఇష్టం లేదు. ఆ మాటల్లో స్థిరగాంభీర్యానికి ఆశ్చర్యపోయాడు రవీంద్ర. కొంచెం మెత్తబడ్డాడు కూడాను. అవును మాధవి, మనకు మనస్పర్ధలొద్దు. ఏదో కొంచెం ఆవేశపడ్డాను, ఏమీ అనుకోకు. కానీ నేననేదేమంటే, తెలుసు మర్యాద కోసమైనా ఒక్క 4 గంటల కాలం నలుగురితోనూ కలిసిపోకూడదా అని. కానీ మనమంత పట్టించుకోవాల్సినంత మర్యాద తెలిసిన వాళ్ళెవరూ లేరక్కడ. నమస్కారానికి ప్రతి నమస్కారం చేయాలనే జ్ఞానం కూడా లేనివాళ్ళు. పై అలంకరణలు మాత్రం తెలుసు. మరీ ఇంతటి ఫార్వర్డ్గా ఉండే భర్తలు వాళ్ళనట్లా బ్రూట్స్ మాదిరిగా ఎందుకుంచారో. ఎవరు? ఆ వన్నెల విసనకర్రలేనా బ్రూట్స్? ఆశ్చర్యంగా అడిగాడు రవీంద్ర. వన్నెల విసనకర్రలు కాదు, సీతాకొక చిలుకలనండి. ఉపమానం అన్ని విధాలా సరిపోతుంది. గొంగళి పురుగుకు అందమైన రెక్కలుండగానే విలువ ఎలా వస్తుంది? తేలికగా నవ్వేశాడు రవి. నిజమే మాధవి, ఈ అనవసర విషయాన్ని వదిలేద్దాం. అయినా నువ్వు ముందే చెప్పావుగా, ఇటువంటి సంఘటనల వల్ల మనోనైర్మల్యం చెడుతుందని. తెలిసి పొరపాటుగా ప్రవర్తించాను, మర్చిపో మాధవి. క్లబ్బుకు వెళ్ళడానికి తయారై మేడ దిగబోతున్న నిర్మలకు భర్త ఎదురుపడ్డాడు. ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టున్నావు? నీ చెప్పిన సంగతి మర్చిపోయావా నిర్మలా అంటూ గదిలోకి పోయి దుస్తులు మార్చుకుంటున్నాడు చక్రవర్తి. విసుక్కుంటూ భర్త వెనుకనే గదిలోకి వెళ్ళి కుర్చీలో కూర్చుంది నిర్మల. ఆ రవీంద్ర ఇంటికి వెళ్దామనేనా? చెప్పానుగా నేను రానని. వాళ్ళనొక్కసారి చూసావో లేదో గర్భశత్రుత్వం అన్నట్టు మాట్లాడతావేమిటి? ఎందుకు ఇష్టం లేదు? అయిందిగా మర్యాద తోటలో. మహా నేనమ్మ చదువుకున్న దానను, సంగీతం వచ్చిన దానను అన్నట్లు బింకంగా ఎవరితోనూ మాట్లాడకుండా కూర్చుంటే వెతుక్కుంటూ ఆవిడింటికి వెళ్ళడం కూడా దేనికి? నవ్వాడు చక్రవర్తి. మరీ తేలికగా అభిప్రాయాలు ఏర్పరచుకుంటావు. ఆవిడది అతిగా మాట్లాడే స్వభావం కాదేమో. పోనీ మనకేం? రవీంద్ర కలిసిమెలిసి లేడు. అలాగే 2 సార్లు మాట్లాడితే ఆవిడతో కూడా చనువు ఏర్పడుతుంది, మనలాగే ఉంటుంది. ఇంతకు ఆవిడేమైనా దేవుడా దేవత? అంత ప్రయత్నించి ఆవిడ చనువు దయ సంపాదించుకోవడానికి తీరా వెళితే మొన్న తోటలో లాగే ఆవిడ పుస్తకం చదువుకుంటూ కూర్చుంటే ఏంటి గతి? చిరాకుగా అడిగింది నిర్మల. నిట్టూర్చాడు చక్రవర్తి. నీకు ప్రతీదీ చెడే కానీ అర్థం కాదు. పోనీ అసలు ఇష్టం లేదని సూటిగా చెప్పరాదు? నాకెందుకు ఇష్టం లేదు? నడవండి, పోనీ అది తెలిసిపోతుంది.
కారులోంచి దిగుతున్న నిర్మలను, చక్రవర్తిని సాదరంగా ఆహ్వానించింది మాధవి. కానీ లోలోన ఆశ్చర్యపోయింది. నామమాత్రపు ఆహ్వానానికే వారలా వచ్చేస్తారని ఆమె అనుకోలేదు. డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టి రేడియో ఆన్ చేసి కాఫీ చేయడానికి లోనికి వెళ్ళిపోయింది. మా గురించి ఏమీ ఆర్భాటం వద్దు, ఇహ రోజూ వచ్చేవాళ్ళమేగా, కాసేపు కూర్చుని కబుర్లు చెప్పండి అన్నాడు డాక్టర్. మీ స్నేహితులకు కూడా తయారు చేసి ఉంచాలిగా, ఆఫీస్ నుండి వచ్చే వేళవుతుంది నవ్వుతూ జవాబిచ్చి లోనికి వెళ్ళింది మాధవి. అంతవరకు నిర్మల ఒక్క మాట కూడా మాట్లాడలేదు. డేగ కళ్ళతో పరీక్షిస్తుంది ఆ ఇంటి అలంకరణ అంతాను. స్టవ్ మీద నీళ్లు పడేసి వచ్చిన మాధవి, ఇల్లు చూద్దురుగాని రండి అంది. డ్రాయింగ్ రూమ్, లివింగ్ రూమ్, 2 పడక గదులు, భోజనాల గది, స్నానాల గది, వంటిల్లు ప్రతిదీ పొందికగా శుభ్రంగా ఉంది. ఎందుకూ లోటులేనంత సామానుంది. మేడ మీదకు వెళ్లారు. అక్కడో డ్రాయింగ్ రూమ్ కింద గది కంటే బాగుంది. అక్కడ రేడియోగ్రామ్ ఉంది. 2 రేడియోలా అంది ఆశ్చర్యంగా. 3 ట్రాన్సిస్టర్ కూడా ఉంది అంది మాధవి నవ్వుతూ. వంట అది మీరే చేసుకుంటారంటే నేను మరోలా అనుకున్నాను. మీరు బాగా ధనవంతులేనే అంది నిర్మల విస్మయంగా. గృహిణీ ధర్మం తెలిసిన వాళ్లకు ధనప్రమేయం ఉండదు, అంతా నీ మాదిరేననుకుంటావు అన్నాడు చక్రవర్తి నవ్వుతూనే. అయినా నిర్మల ముఖం మాడిపోయింది. సంభాషణ ధోరణి మార్చే ఉద్దేశంతో రీడింగ్ రూమ్లోకి దారితీసింది మాధవి. టేబుల్ మీద సగం సగం రాసిన కాగితాలు అనేక ఉన్నాయి. ఆ పక్కనే బీరువా నిండా రాతపత్రుల దొంతళ్ళు అనేక ఉన్నాయి. ఇది మీ గదని స్పష్టంగా తెలుస్తుంది. అవన్నీ మీరు రాసినవే కదూ అడిగాడు చక్రవర్తి. అవునని తల ఊపింది మాధవి. నా గది అని కాదు, రీడింగ్ రూమ్, కానీ ఎక్కువ ఉపయోగించేది నేను. అనేక గ్రంథాలున్న ఒక చిన్న బీరువా చూపుతూ, ఇవన్నీ తెలుగు నవలలు, కొన్ని అనువాదాలు, బెంగాలీవి కూడా కొన్ని ఉన్నాయనుకోండి అంది. మరో బీరువా చూపి, అందులో అంతా ఇంగ్లీష్ అండ్ రష్యన్ లిటరేచర్. ఆ 4వ బీరువా నిండా పత్రికలు, నా రచనలు పడినవి, ఏమైనా మంచి నచ్చిని కథలున్నవి జాగ్రత్త చేసుకుంటాను అంది. ఆశ్చర్యపోయాడు చక్రవర్తి. ఇంతమందిని చూశాను కానీ ఇలా ఇంట గ్రంథాలయం పెట్టుకున్న వాళ్లను, ముఖ్యంగా ఆడవాళ్లను అస్సలు చూడలేదు. నిజంగా మీ వంటి స్నేహితులుండటం నా అదృష్టం. ఇందులో 4వ వంతు పుస్తకాలైనా నేను చదవలేదు అన్నాడు. ప్రాణాలను మరమ్మత్తు చేసే మీరు పుస్తక పఠనం చేస్తే ఎలా? ఎవరి అభిరుచి వారిదిలేండి అంది మాధవి. ఆ పటాలు ఎక్కడ కొన్నారండి అంది నిర్మల గోడలు చూస్తూ. చక్రవర్తి కూడా చూశాడటు. అందమైన వాటర్ కలర్ చిత్రలేఖనాలు చక్కటి ఫ్రేమ్లలో బిగించి ఉన్నాయి. దగ్గరగా వెళ్ళాడు. అన్నీ మొదటి పేరిటే ఉన్నాయి. గొప్ప కళ అన్నాడు ముగ్ధుడైపోతూ. ఒక పటం గోడ నుంచి తీసి ఏదో సందేహంతో అటూ ఇటూ తిప్పుతుండగా మాధవి నవ్వుతూ చెప్పింది, మీ చేతిలోది ఎంబ్రాయిడరీ వర్కు, చిత్రలేఖనంలాగే కనిపిస్తుంది. వీటిలో కొన్ని చిత్రలేఖనాలు కూడా ఉన్నాయనుకోండి. చిత్రంగా చూసింది నిర్మల. చిత్రలేఖనం వంటి అల్లిక? మధు అంటే అర్ధోక్తిలో ఉన్న చక్రవర్తి సందేహాన్ని నేనే అంటూ నివృత్తి చేసింది మాధవి. కొంతకాలం అవి సరదాగా ఉండేవి. ఆఖరికి సాహిత్యంలో పడిపోయాను, మిగతావన్నీ మానేసి. చదువు, సంగీతం, చిత్రలేఖనం, అల్లికలు, కథారచన, అబ్బో ఇక మీకు రాని విద్య ఏమిటి? కొంత ఆశ్చర్యంగా కొంత సంతోషంగా అడిగాడు చక్రవర్తి. ఒకటే, అతిశయము ఆడంబరమును, ఆ విద్యలే లేవు అంటూ ప్రవేశించాడు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన రవీంద్ర. భార్యపై గౌరవం, అనురాగం తొణికిసలాడిపోతున్నాయి అతడి నేత్రాలలో. అంతా నవ్వేశారు. కూర్చోండి, కాఫీ తెస్తాను అంటూ వెళ్ళిపోయింది మాధవి. దుస్తులు మార్చడానికి రవీంద్ర కిందకి వెళ్ళాడు. అన్నిటికంటే ఎక్కువగా ఉన్నది ఆ అతిశయమే, లేదనుకుంటే సరా అన్నది నిర్మల మెల్లగా. మితభాషిత్వాన్ని గర్వంగా అంచనా వేయకూడదు. అయినా అది మనకెందుకు గాని, ఇల్లంతా ఎంత అందంగా అలంకరించిందో, ఎంత శుభ్రంగా ఉంచిందో చూసి నేర్చుకోకూడదు? సన్నసన్నగా మందలించాడు చక్రవర్తి. మీరు కూడా అతడిలా భార్యని గౌరవించడం నేర్చుకుంటే బాగుంటుంది పెంకెగా సమాధానమిచ్చింది నిర్మల. మొదటి భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.